హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో చాలా డేస్ తర్వాత ఈరోజైతే మా అమ్మ చేత్తో నేనైతే గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగే మా మమ్మీ అయితే గోరింటాకు నూరేసిందనమాట. సో ఇక్కడైతే మా కోసం పెట్టేస్తుంది. సో ఈరోజు మా మమ్మీ గోరింటాకు పెడుతుంటే నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. సో చిన్నప్పుడు ఏ ఫెస్టివల్ అయినా కూడా, స్కూల్లో ఏ అకేషన్ జరిగినా కూడా, స్కూల్లో ఏ ఇండిపెండెన్స్ డే అయినా, రిపబ్లిక్ డే అయినా, అలాంటివికైనా సో ఏ చిన్న అకేషన్ జరిగినా కూడా మా మమ్మీ ఇలాగే గోరింటాకు నూరేసి సో ఈ విధంగా అయితే పెట్టేవాళ్ళనమాట ముందు రోజు. సో నెక్స్ట్ డేకి బాగా పండిపోయేది. చాలా అంటే చాలా బాగుండేది. సో నేననే కాదు, పిల్లలందరూ కూడా ఈ విధంగానే పెట్టుకునేవాళ్ళు. సో ఫెస్టివల్ అనగానే గోరింటాకు ఇంకా పువ్వులు అనేవి సో మ్యాండేటరీగా ఉండేవి. సో ఇప్పుడు మాత్రం ఈ గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. సో రేర్గా ఉంటారు, ఎక్కడో అక్కడ పెట్టుకునేవాళ్ళు. సో ఎందుకంటే ఇప్పుడు ట్రెండీగా కోన్స్ అనేవి వచ్చేసాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అందరూ డిజైన్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే నేను చాలా డేస్ తర్వాత మా మమ్మీ చేతితో అయితే గోరింటాకు పెట్టుకుంటుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడైతే మా మమ్మీ మా ఇంట్లో అందరికైతే గోరింటాకు అయితే పెట్టేశారు. సో నిజంగా ఆ మెమొరీస్ అనేవి చాలా స్పెషల్. నిజంగా మళ్ళీ ఒకసారి చిన్నపిల్లలు అయిపోతే బాగుంటుంది కదా అనేది అనిపించింది అనమాట. ఈరోజు నాతో పాటు మా ఇద్దరు పిల్లలు కూడా పెట్టుకున్నారనమాట. సో ఇద్దరు పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అమ్మమ్మ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా గోరింటాకు అయితే పెట్టించుకుంటారనమాట. కోన్ కంటే కూడా మా పిల్లలకి ఇలా గోరింటాకు అంటేనే చాలా అంటే చాలా ఇష్టం అండి. సో ఇప్పుడు దసరా ఫెస్టివల్ అనేది ఒకప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకునేవాళ్ళు. సో అప్పుడు ఈవినింగ్ టైంలో హిందువులు, ముస్లిమ్స్ అని కాదు కానీ చాలామంది అప్పుడైతే బాగా కలిసి ఉండేవాళ్ళు. సో ఏంటంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు సో ఈవినింగ్ టైంలో మా డాడీ అయితే జమ్మి చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో అక్కడ తన ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళందరికీ కూడా జమ్మాకు ఇచ్చేసి సో అలా ఇలా అయితే చేసేవాళ్ళు. నిజంగా అప్పుడైతే చాలా బాగా ఉండేది. ఎందుకంటే అందరూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు బైక్స్, కార్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి సో అందరూ కూడా బైక్స్, కార్స్ పైన వెళ్తున్నారు. ఒకరిని ఒకరం కలవడం కూడా చాలా తక్కువగా అయిపోయింది. నిజంగా ఆ డేస్ అనేవి గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా స్పెషల్గా ఉండేవి. ప్రతి ఒక్క మూమెంట్ అనేది చాలా స్పెషల్గా అనిపించేది అనమాట. సో ప్రతి దాంట్లో మనకి ఏదో ఒక యాక్టివిటీ అనేది కనిపించేది. సో ఇప్పుడు అందరు కూడా చాలా లేజీగా అయిపోతున్నారు. సో ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారనమాట. అప్పుడు చాలా స్పెషల్గా అనిపించేవి. ఫెస్టివల్స్ అయినా కూడా, ఏ అకేషన్స్ అయినా కూడా మనకు చాలా స్పెషల్గా అనిపించేవి. ఇప్పుడు అలా అనిపించట్లేదు అని నా అభిప్రాయం అనమాట. సో మీలో ఎంతమందికి ఈ గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. సో గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా మీకు 90s కిడ్స్ మెమరీస్ అనేవి గుర్తొస్తాయా లేదా కామెంట్ చేసి అయితే చెప్పేసేయండి. సో ఇంకోసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా గోరింటాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నేను వీడియో ఎండింగ్లో సో నా గోరింటాకు ఎలా పండిందో కూడా మీకైతే చూపిస్తాను. నిజంగా చాలా అంటే చాలా మంచి కలర్ కూడా వచ్చింది. చూడండి, చూసారా నా గోరింటాకు ఎంత బాగా అంటే అంత బాగా పండింది. సో చాలా మంచి కలర్ అయితే వచ్చేసింది అనమాట. సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల నెయిల్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. సో చాలా ఏమైనా అలర్జీ అలాంటివి ఉన్నా కూడా పోతుందనమాట. సో ఇయర్లీ వన్స్ అయినా పెట్టుకోవాలండి. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు విలేజ్కి వెళ్ళినప్పుడల్లా ఈ విధంగా గోరింటాకు పెట్టుకోండి, చాలా మంచిది. ఇంతే, బాయ్ బాయ్.